నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రూదర్ఫోర్డ్ ఒక్క అల్లూరి సీతారామరాజు చనిపోతే ఎంతో మంది అల్లూరి సీతారామరాజులు పుడతారు. ఒక్క నెత్తురు బొట్టుకి, ప్రతి నెత్తురు బొట్టుకి మరో అల్లూరి సీతారామరాజు పుడతాడు అంటూ ఆ రోజున అల్లూరి సీతారామరాజు ఎలా చేశాడో ఆ వ్యూహం మనకు తెలియదు. కానీ మన నటశేఖర్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. కాదంటారా మిత్రులారా? అల్లూరి సీతారామరాజు ఆ గడ్డము, ఆయన ఆశయాలు, ఆయన నీతి, ఆయన నిజాయితీ, ఆయన యుద్ధం చేసే వ్యూహము, బ్రిటిష్ వాళ్ళంటే ఎందుకు అంత కడుపు మంట? ఆయన పుట్టింది 1897 పుట్టాడు. 15 ఏళ్ల వయసుకే విల్లంబం చేత పట్టుకొని మన్య ప్రజలు ఒక శ్రేయస్సు కోసం భారతదేశపు ప్రజల హక్కులను, అటవీ శాఖ హక్కులు అని రకరకాల హక్కులు బ్రిటిష్ వాళ్ళు లాగేసుకుంటుంటే దానికి చెలించి అల్లూరి సీతారామరాజు ఓ విప్లవ వీరుడుగా, ఒక భారత మాత ముద్దు బిడ్డగా 27 ఏళ్ల వయసులోనే కన్ను మూశాడు. 1994లో తాను కళ్ళు మూశాడు. రూదర్ఫోర్డ్ అనే ఒక బ్రిటిష్ గవర్నర్ చేతిలో మోసపూరితముగా, గతంలో వీడియోలో చెప్పుకున్నాం, తెల్ల బందిపోటు దొంగలు, వాళ్ళు దొరలు కాదు, తెల్ల బందిపోటు దొంగలు ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు రామారావుకి ఎన్నుపోటు పొడిచాడని అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నిజమైతే అవ్వచ్చు. కానీ బ్రిటిష్ వాళ్ళు తెల్ల బందిపోటు దొంగలు ఎన్నుపోటు పొడిచారు. పిలిచి వాగ్విధానానికి మాట్లాడుకుందాం రా, మీ మన్ని ప్రజలకు మనశ్శాంతిని ప్రసాదిస్తాం, చట్టాలని మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం అని చెప్పి పిలిచి ఘోరంగా చెప్పా చేయకుండా ఆయన ఆయుధాలన్నీ లాగేసుకొని ఆయన మీద 100 గుళ్ళు ఒకేసారి దింపేసి ఆయన్ని భూమి రుణాన్ని తీర్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు బ్రిటిషర్లు. అసలు 27 ఏళ్ల వయసు అంటే పెళ్ళి కూడా అవ్వలేదు. అసలు ఆ వయసు మంచి పదునైన వయసు. ఆ వయసులో ఆయన్ని బ్రిటిషర్లు బలి చేసుకోవడం అంటే బందిపోట్లు కాదా మరి? వాళ్ళు ఇంకా ఏమనాలి? వాళ్ళకి ఇంకేమన్నా అంతకంటే నీచమైన పేర్లు ఇంకేమైనా పెట్టాలంటే మీరు పెట్టుకోండి. కానీ అల్లూరి సీతారామరాజు రంపచోడవరం, ఆయన్ని చోట్ల వాళ్ళ టెలిఫోన్ వైర్లు కత్తిరి చేయడం, ఆయన్ని ఆయుధాలన్నీ దోచుకురావడం, మన్య ధరలకి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళల్లో విప్లవ భావాలు తీసుకొచ్చి, వాళ్ళు మందులకు సారాకి బానిసలు చేసేస్తే వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఒక కట్టుబాటుగా ఒక నినాదం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అనే నినాదంతో ముందుకెళ్ళారు. మరి మీ అందరూ మీ విలువైన అభిప్రాయాలు మీరందరూ కూడా ఒక్కసారి అల్లూరి సీతారామరాజు మనసులో తలుచుకొని ఒక లైక్ వేసి వందే మాతరం అని కామెంట్ చేయండి. మీ దేశభక్తిని మీరు చాటుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.